హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనికని చూడ్డానికి వెళ్ళి సంజయ్ నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సంజయ్ మౌనిక ఇద్దరు కూడా బయటకైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడికి ఒక కస్టమర్ని ఎక్కించుకొని బాలు కూడా కార్లో అక్కడికైతే వస్తాడు. ఇక మౌనికనైతే చూస్తాడు. బాలు రావడం చూసిన సంజయ్ నాకు పనుంది, ఇప్పుడే వస్తానని ఇక పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. మౌనిక తనతో మాట్లాడుతుందో లేదో చూద్దామని చెప్పి ఇక మౌనికని అనుమానిస్తూ వెళ్ళి చెట్టు చాటున దాక్కుని ఉంటాడు. సంజయ్ అయితే అప్పుడు ఇక బాలు మౌనికని చూస్తాడు. ఇక బాలుని చూసిన మౌనిక అక్కడి నుంచి ఇక లేచేసి లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అప్పుడే తన పర్సు కింద అయితే పడిపోతుంది. ఇది గమనించిన బాలు అప్పుడే ఇక మౌనికని పిలుస్తూ, అమ్మ మౌనిక, ఇదిగోనమ్మా నీ పర్సు అక్కడ పాడేసుకున్నావు, తీసుకోమ్మా అని అంటూ ఉంటే, నాది కాదు ఇది అని అంటూ ఉంటుంది మౌనిక. ఏంటమ్మా మౌనిక, ఎందుకు అలా మాట్లాడు, నన్నేదో పరాయి వాళ్ళ చూస్తున్నావేంటి, చూసి చూడకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక చెయ్యి పట్టుకొని, చెప్పమ్మా నువ్వు దేనికో బాధపడుతున్నావు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా పక్కన ఉన్న ఒక అతను వచ్చి, ఏంటి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావా, ఏంటి పట్టపగలై అమ్మాయిని ఏడిపించడం కూడా మొదలు పెట్టేశారా, ఇంతమంది ఉండగా ఆ అమ్మాయి చెయ్యంతకు పట్టుకున్నావు అని అడుగుతూ ఉంటే, రే నోరు ముయ్యిరా, తను నా చెల్లెలు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏమ్మా ఇతను మీ అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మౌనిక అయితే సంజయ్ చాటుగా ఉండి ఇదంతా చూస్తున్నాడని గమనిస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ని చూసి ఇక మౌనిక అయితే, ఇతనెవరో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది మౌనిక. ఆ మాట విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ, ఏంటి నేనెవరో నీకు తెలీదా మౌనిక, ఈ అన్నయ్యని ఎవరూ తెలియదంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మౌనిక అయితే, అవును నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే రే ఆ అమ్మాయి నువ్వెవరో తెలియదంటుంది, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, వెళ్ళిపో అని అంటూ బాలుని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తారు. అప్పుడే ఇక బాలు అయితే ఇక మౌనిక చేసిన దానికి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత మౌనిక అయితే చాలా ఏడుస్తుంది. నన్ను క్షమించన్నయ్య, నీతో మాట్లాడితే మన కుటుంబాన్ని నాశనం చేస్తానని ఈ దుర్మార్గుడు అన్నాడు, అందుకని నువ్వెవరూ తెలియనట్టు నేను నటించాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే తర్వాత ఇక మౌనిక ఇంటికైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత బాలు కూడా ఇంటికి వస్తాడు. ఇక బాలు ఇంటికి వచ్చి తను గదిలోకి వెళ్తాడు. అప్పుడే మీనా బాలు ఎందుకో బాధపడుతున్నాడని గమనిస్తుంది. ఇక గమనించి వెంటనే తను కూడా గదిలోకి వెళ్తుంది. ఏంటండి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే మీనాని పట్టుకొని ఏడుస్తాడు. ఏంటండి ఇది, ఏంటి మీరు ఏడుస్తున్నారేంటి, అసలు ఏం జరిగింది, మీరు ఇలా ఉంటే నాకు భయం వేస్తుంది, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే, అసలు ఈరోజు నాకు మౌనిక కనిపించింది, అక్కడ ఏం జరిగిందో తెలుసా మీనా నీకు అని జరిగిందంతా కూడా చెప్తాడు. మౌనిక మిమ్మల్ని చూసి ఎవరో తెలియదని చెప్పిందా, అసలు మౌనిక అలా ఎలా చెప్పగలిగింది అని అంటూ ఉంటుంది మీనా. అదే నాకు అర్థం కావడం లేదు మీనా, ఒక్కసారి నువ్వు మౌనికకి ఫోన్ చేయి, నీతో తను అన్నీ చెప్తుంది కదా, తను అక్కడ ఏం ఇబ్బంది పడుతుందో, ఎంత ఇబ్బందిలో ఉండి తను నన్ను అసలు తెలీదని చెప్పిందో, ఆ వెధవ మౌనికని ఏం టార్చర్ పెడుతున్నాడో అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా మౌనికకి మీనా అయితే ఫోన్ చేస్తుంది. ఇక మీనా ఫోన్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు మౌనిక. వదిన ఫోన్ చేస్తుందంటే అన్నయ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి నేనన్న మాటలకి బాధపడి ఉంటాడు, అందుకే వదిన ఫోన్ చేస్తుంది. ఇప్పుడు వదిన ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను కూడా నిజం చెప్పకుండా ఉండలేను, ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది మౌనిక. అలా అనుకున్న మౌనిక ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా అలా వదిలేస్తుంది. అప్పుడే సంజయ్ అయితే, ఇది మన గుప్పెట్లో బాగానే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మౌనిక నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే, అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కావడం లేదు మీనా, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు
అని అంటూ ఉంటాడు బాలు. ఇలా బాలు మీనా ఇద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా సత్యం వినేస్తాడు. ఇక వినేసి మౌనిక ఎందుకు అలా ప్రవర్తించింది? మౌనిక ఎప్పుడూ కూడా తన అన్నయ్యని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది కదా, అలాంటి మౌనిక ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటూ ఉంటున్నాడు సత్యం. ఒకసారి వెళ్ళి మౌనికని కలవాని, మౌనికని కలిస్తే కానీ అక్కడ ఏమి జరిగిందో ఏమీ కూడా తెలుసుకుంటూ ఉంటాను, మొత్తం తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ప్రభా మనం మౌనిక దగ్గరికి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటాడు. ఇప్పుడు మౌనిక దగ్గరికి ఎందుకండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదు ప్రభా, ఆ రోజు గుడిలో గొడవ జరిగిన తర్వాత మనం మళ్ళీ మౌనికకి ఫోన్ చేయలేదు. ఒక్కసారి చేశాం కానీ మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇంట్లో గొడవలు పడి మనం మౌనిక గురించి ఆలోచించడం మానేశాము. ఇప్పుడు మనం మౌనిక దగ్గరికి వెళ్ళొద్దాము, తను అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకొద్దాము అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక ప్రభావతి అయితే, అవునండి మీరు కూడా చెప్పింది నిజమే, పదండి వెళ్దాం అని ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా మౌనిక ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన నీలకంఠమైతే, ఏంటి ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి బావగారు ఎందుకొచ్చారని అడుగుతున్నారేంటి? మా అమ్మాయిని చూసిపోదామని వచ్చాము అని అంటూ ఉంటే, మీ అమ్మాయిని చూసిపోదామని ఇలా ప్రతిసారి వచ్చేస్తారా అని నీలకంఠం అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మౌనిక అయితే అక్కడే ఉండి నేలని తుడుస్తూ ఉంటుంది, తడిగుడ్డ పెడుతూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా నువ్వు ఈ ఇంట్లో పని మనుషులు చేసే పని చేస్తున్నావేంటి? అసలు ఇంటిని నువ్వు శుభ్రం చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా నీలకంఠం సంజయ్ వస్తాడు. సంజయ్ వచ్చి ఇక వాళ్ళ మాటలు వింటాడు. ఇక నీలకంఠం సంజయ్తే, రే సంజయ్, నీ భార్యని ఇక్కడ మేమేదో కష్టాలు చేసేస్తున్నామని, తనకి ఎన్నో కష్టాలు పెడుతున్నామని, తను ఇక్కడ సంతోషంగా లేదని అనుకుంటున్నట్టున్నారా మీ మావయ్య మీ అత్తయ్య? అందుకనే కూతుర్ని ఇక్కడ ఇలా పనిచేస్తున్నావేంటని అడుగుతున్నారు. ఈరోజు ఇంటి పని మనిషి రాలేదు, అందుకనే తను పని చేస్తుంది. దానికే మీరు ఏవేవో అద్దాలు తీసుకుంటే ఎలా కుదురుతుంది అని నీలకంఠం అవమానిస్తూ ఉంటాడు. సత్యం ప్రభావతిని, అమ్మా మౌనిక, నువ్వేమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి? మమ్మల్ని చూసి నువ్వు ఎంతో ఆనందపడతావేమో అనుకున్నాము. కనీసం ఎప్పుడొచ్చారో ఎలా ఉన్నారో అని పలకరించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది మౌనిక అయితే, ఎందుకొచ్చారు మీరు? నన్ను ఇలా సంతోషంగా ఉండనివ్వరా? ప్రతిసారి చేతులుపుకుంటూ వస్తారే తప్ప కోటేశ్వర్ల ఇంటికి వెళ్తున్నామని కనీసం మా స్థాయికి తగ్గట్టు ఏమన్నా తీసుకురావాలని మీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది మౌనిక. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అమ్మ మౌనిక, అంటే ఏదో కంగారులో వచ్చేసాము అని అంటూ ఉంటాడు. కంగారులో వచ్చేదేంటి నాన్న? మీరు కనీసం మీ స్థాయికి తగ్గట్టయినా ఏదో ఒకటి తీసుకురావాలి కదా. ఏమీ తీసుకురాకుండా వచ్చి నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? మీరు రాకపోయి ఉన్నా కూడా సరిపోయేది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మౌనిక అంటుంది. మౌనిక మాటలకి సత్యం ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మౌనిక అలా అనేసరికి, పద ప్రభా, ఇక్కడ మన కూతురు లేదు, ఈ ఇంటి కోడలుంది, కోటేశ్వరాల ఇంటి కోడలు ఉంది, పద వెళ్దాం అని ప్రభావతిని తీసుకొని సత్యం అయితే బయటికి వచ్చేస్తాడు. అప్పుడు ఇక మౌనిక అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి మా ముందు మీ వాళ్ళతో శత్రువుగా ఉన్నట్టు నటిస్తున్నావు కదా అని అంటూ ఉంటే, ఏంటండి నటించేది? నిన్నటికి నిన్న నీ బాలు అన్నయ్యని దూరం పెట్టాను, ఈరోజు మా అమ్మ నాన్నని దూరం పెట్టాను. ఇది మీకు నటనలాగా అనిపిస్తుందా? కేవలం మీకు ఇచ్చిన మాట కోసమే నేను ఇదంతా చేస్తూ ఉంటే ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది మౌనిక. తర్వాత ఇక సత్యం అయితే, అసలు మౌనిక కాదు ఇలా మాట్లాడింది, ఏదో జరిగింది అని వెళ్ళి వాళ్ళ మావయ్య గారిని అడుగుతాను అని వెంటనే సత్యం వెనక్కి అయితే తిరుగుతాడు. ఇక ప్రభావతి సత్యం ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి వచ్చేసరికి అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనిక పీక పట్టుకొని ఉంటాడు. మౌనిక పీక పట్టుకొని ఉండి అంటూ ఉంటాడు సంజయ్ అయితే,
ఏంటే నిన్ను ఎంత టార్చర్ పెడుతున్నా కనీసం మీ వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం మీ బాలు అన్నయ్య, అదిగో ఆ శృతి రవిగాడు మీనా మీద పగ తీర్చుకోవడానికే అని మీ వాళ్ళకి నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పి నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మరి ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడుగుతూ తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెడతాడు. అప్పుడే అది విని ప్రభావతి సత్యం షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ సంజయ్ నిజస్వరూపం ఇదా అని స్టన్ అయిపోతూ ఉంటారు. చూడు, మీ పుట్టింటి వాళ్ళని ఎప్పటికీ కూడా నిన్ను అస్సలు కూడా కలవనివ్వను. ఒకవేళ కలవాలనుకుంటే చెప్పాను కదా, మీ నాన్నని పైకి పంపించడం ఖాయం, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం ఖాయం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు సత్యం ప్రభావతి. ఇక బాలు చెప్పిన మాటలు సంజయ్ గురించి అన్నీ కూడా గుర్తు చేసుకొని మౌనిక విషయంలో చాలా పెద్ద తప్పు చేశామండి, నా కూతుర్ని ఇక ఈ నరకంలో ఉండనివ్వను అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి సంజయ్ నిజస్వరూపం తెలుసుకున్న ప్రభావతి మౌనికని మళ్ళీ పుట్టింటికి తీసుకొచ్చేస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.